హాయ్ హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్తో రౌడీ గర్ల్స్. ఈరోజు నేను అమ్మవారి కోసం పూర్ణాలు చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా నేను ఒక గ్లాస్ మినపప్పుకి 1.5 గ్లాసు రైస్ వేసుకొని నానబెట్టుకున్నానండి. 4-5 గంటలు నానబెట్టుకున్నాను. ఇప్పుడు నానబెట్టుకున్న మినపప్పు రైస్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. తక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పిండిని మరీ పలుచగా కాకుండా గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి. పూర్ణాల కోసం మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకునే ఈ బ్యాటర్ని ఒక 3 గంటల సేపు పక్కకు పెట్టుకోవాలండి. మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు మనం కుక్కర్లో ఒక గ్లాస్ శనగపప్పును తీసుకుంటున్నామండి. శనగపప్పును కడిగేసుకోవాలి. శనగపప్పును కడిగేసుకున్నాక ఒక గ్లాసు శనగపప్పుకి 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలండి. కుక్కర్కి మూత పెట్టుకొని 4 విజిల్ వచ్చే వరకు ఉండనివ్వాలండి. పప్పు ఉడికేలోపు మనం బెల్లాన్ని తురుముకుందాం. కుక్కర్ 4 విజిల్ వచ్చిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. విజిల్ పోయాక కుక్కర్ మూత తీసుకొని చూసుకుంటున్నానండి. పప్పు అయితే మంచిగా ఉడికిపోయింది. నీళ్ళను వంపేసుకోవాలి. పప్పు గుత్తితో పప్పుని ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకున్న పప్పుని స్టవ్ ఆన్ చేసుకొని మళ్ళీ కుక్కర్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్మాష్ చేసుకున్న పప్పులోకి బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను. బెల్లం కరిగిపోయి పప్పులో కలిసేటట్టు కలుపుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. వాటర్ అంతా ఇంకిపోయి పప్పు బెల్లం మిశ్రమం దగ్గర పడే వరకు ఇలా కలుపుతూ ఉండాలి అండి, అడుగంటకుండా. ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకోవాలి. పూర్ణం అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి కొద్దిసేపు. పూర్ణం కోసం చేసుకున్న ఈ పిండిలో కొంచెం చిటికెడు ఉప్పు వేసుకోవాలి. పూర్ణం పైన పిండి చప్పగా ఉండకుండా కొంచెం షుగర్ వేసుకోవాలి. అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. సాల్ట్, షుగర్. పూర్ణం అయితే చల్లారిపోయిందండి. పూర్ణం పిండిని ఇలా రౌండ్స్ లాగా చేసుకోవాలి. ఇలా బాల్స్ లాగా చేసుకోవాలండి. పూర్ణం మొత్తాన్ని ఇదే విధంగా బాల్స్ లాగా చేసుకోవాలి. పూర్ణాలు డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకున్నానండి. ప్యాన్ హీట్ అయిపోయింది. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. మనం బాల్స్ లాగా చేసుకున్న పూర్ణాన్ని పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా స్పూన్ తోటైనా వేసుకోవచ్చు, లేకపోతే చేయితో అయినా వేసుకోవచ్చు. ఇలా చేయితోనైనా వేసుకోవచ్చండి.
పూర్ణాలు అయితే వేగిపోయాయండి, తీస్తున్నాను. పూర్ణాలు అయితే రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.